చేరవచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చదువుకున్నామండి. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. ఈ వచనానికి కూడా మనము వివరించుకున్నాము గడిచిన సెషన్లో. కనెక్టివిటీ కోసం మాత్రమే నేను ఈ వచనాన్ని చదివాను. 11, 12, 13 వచనాలు ఈ దినపాఠం అది చదువుకున్నాం. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైన దానిని నిలువబెట్టు వరకు 1290 దినములకు 1335 దినములు తాళుకొని కనిపెట్టుకొనివాడు ధన్యుడు. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువు సహాయం కొరకై ఈనాటి వాక్యము దేవుడు మనందరితో మాట్లాడలాగున, వాక్యాన్ని మనం గ్రహించలాగున ఆయన సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, అతి శ్రేష్ఠుడా, ఈ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. చదవబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి ప్రభా మీరు మా అందరికీ పంచిపెట్టండి. మాతో మీరే మాట్లాడండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. బలహీనరాలని ప్రభా మీ బలమును అనుగ్రహించండి. నా సొంత నీతి, సొంత మాటలు, సొంత జ్ఞానము వద్దు ప్రభా. నేను అజ్ఞానినని మీరు ఎరుగుదురు నాయన. మీ జ్ఞానం చేత నా పెదవులను నింపి నన్ను మీ నోటి బురగా వాడుకొని తద్వారా వచ్చే సమస్త మహిమ, ఘనత, ప్రభావము నాయనా మీరు పొందుకొనమని ప్రార్థిస్తున్నాను. నాయన చేరువచ్చిన ప్రతి బిడ్డను బహుగా దీవించి ఆశీర్వదించండి. అయ్యా, రావాల్సిన బిడ్డలను మీ చిత్తమైతే అయినా వారు మీ ప్రణాళికలో ఉన్నట్లయితే దయచేసి నైనా త్వరపెట్టి మీ సన్నిధానానికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. వినబో వాక్యం మేమందరం అర్థం చేసుకోవడానికి మాకు జ్ఞానము దయచేయండి ప్రభా. వినిన వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాక్యం హృదయాల్లో భద్రపరచబడి నూరంతలుగా ఫలించలాగున మీ సహాయం దయచేయమని, కూడికి యావత్తు ఎలాంటి సాంకేతిక అవరోధాలు ఏర్పడకుండా మీరు కృపను సహాయమును అందించమని, అయినా మీరే అధ్యక్షత వహించి క్రమముగా మర్యాదగా జరిగించమని సమస్తాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడును మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దెబోరా అమ్మ జాయిన్ అవ్వడానికి ట్రై చేసినట్టున్నారు. సిస్టర్ ఏదో అన్నారు, క్లారిటీగా వినపడలేదు సిస్టర్. ఓకే ఓకే, ఇప్పుడు ఎవరో ప్రజెంట్ జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తారు కదా, పేరు చదివారా మీరు? అచ్చా, ఓకే. వాక్య భాగంలోనికి వెళ్దామండి. మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాను. ప్రభు మహాకృపను బట్టి, అదే కృపను బట్టి నేను కూడా బాగున్నానని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. 11, 12, 13 వచనాలను దానియేలు గ్రంథంలోని 12వ అధ్యాయంలోని ఈ 3 వచనాలను మనం ఈరోజు నేర్చుకుందాము. 11వ వచనంలో అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైన దానిని నిలువబెట్టు వరకు 1290 దినములగును అని అంటున్నాడు. గబ్రియేలు దూత దానియేలు గారికి వివరిస్తూ ఉన్నటువంటి
ఈ సుదీర్ఘ దర్శనం గురించినటువంటి వివరణలో చివరి మాటలుగా ఒక నంబర్ చెప్తున్నాడు గబ్రియేలు దూత. ఏంటి ఆ నంబర్ అంటే 1290 దినములు, అంటే 1290 దినముల గురించి చెప్తున్నాడు. ఆ 1290 దినాలకి ప్రారంభం ఏంటో అంతం ఏంటో కూడా చెప్తున్నాడు. స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ కూడా చెప్తున్నాడు. స్టార్టింగ్ పాయింట్ ఏమని చెప్తున్నాడంటే అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని, ఆ పాయింట్ మొదలుకొని అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. అది మొదలుకొని నాశనము కలుగుజేయి హేయమైన దానిని నిలువబెట్టు వరకు, అనగా నాశనకరమైన హేయ వస్తువును నిలువబెట్టు వరకు. మనము ఈ పాయింట్లు ఇంతకుముందు దానియేలు గ్రంథంలో ఈ 2 పదాలు ఎక్కడైనా విన్నట్టుగా మీకు జ్ఞాపకం వస్తుందా? అనుదిన బలి అనే పాయింట్, నాశనకరమైనది నిలువబెట్టుట అనేటువంటి పాయింట్ ఇంతకుముందు సెషన్స్లో మనం విన్నామా? వినలేదా? విని ఉన్న వాళ్ళు దయచేసి జవాబు చెప్పండి. విన్నాం కదా? ఎస్, విన్నాం. ఈ నాశనకరమైన దానిని నిలువబెట్టుట, అనుదిన బలిని నిలుపు చేయటం అనేది టోటల్గా దానియేలు గ్రంథంలో 4 అధ్యాయాల్లో ఉంది. ఆల్రెడీ వివరించాను కాబట్టి వచనాలు నేను చెప్పట్లేదు. 8వ అధ్యాయము, 9వ అధ్యాయము, 11వ అధ్యాయము, 12వ అధ్యాయం, ఈ 4 అధ్యాయాల్లో ఉంది. 8, 9, 11, 12 అధ్యాయాల్లో ఉంది. ఎప్పుడు చెప్తున్నట్లుగానే ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను. 8వ అధ్యాయంలోను 11వ అధ్యాయంలోనూ ఉన్నది క్రీస్తు పూర్వము జరిగినటువంటి అనుదిన బలిని గూర్చినది. చాలా జాగ్రత్త వినాలి ఈరోజు పాఠం. క్రీస్తు పూర్వము జరిగినటువంటి అనుదిన బలి. పాత నిబంధనలో రెఫరెన్సెస్ కూడా చెప్పడం జరిగింది. ఉదయకాలమున మరియు సాయంకాలమున అనుదినము బలి అర్పించాలి అనేటువంటి కట్టడ తండ్రి అయిన యెహోవా దేవుని ద్వారా, యెహోవా దేవుడు మరి మోషే గారి ద్వారా ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించినటువంటి కట్టడలు, విధులలో ఒక భాగం అది. అనుదినము బలి అర్పించడం, ఉదయము మరియు సాయంకాలము బలి అర్పించడం అనేది ఆ పాత నిబంధనలోని ఉన్న విషయము మరియు క్రీస్తు పూర్వము జరిగినటువంటి అనుదిన బలిని సూచించే విషయము 8వ అధ్యాయము 11వ అధ్యాయంలో చెప్పబడింది. కానీ 9వ అధ్యాయము 12వ అధ్యాయంలో చెప్పబడిన అనుదిన బలి లేక నాశనకరమైన హేయ వస్తువు అనేటువంటి మాటలు అనుదినము చక్రవర్తుల గురించి ప్రార్థన చేసి దహన బలులు అర్పించేటువంటి విధానం. నేను ఒక పాయింట్ని నేను మీకు ఇప్పుడు జ్ఞాపకం చేయాలి. యేసు ప్రభు యొక్క మరణముతో కంప్లీట్గా యేసు ప్రభు లేకపోతే దేవుడు బలి అర్పించడం అనే దాన్ని ఆఫ్ చేసేసాడు. ఎందుకంటే ఆయన ఒక్కసారే మనందరి పాపముల నిమిత్తం బలయ్యాడు కాబట్టి ఇక మనం దహన బలులు, సమాధాన బలులు, కోడెలు, మేకలు వీటన్నిటిని అర్పించాల్సిన అవసరం లేదు. అన్నిటి నిమిత్తము, అందరి పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తార్థ బలిగా ఒక్కమారే ఆయన మన కొరకు బలి అయ్యాడు. ఈ విషయాన్ని నమ్మిన వారు బలులు ఇవ్వడం ఆపేశారు. క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు మరణ పునరుత్థానాల తర్వాత ఈ విషయం నమ్మని వారు కొందరున్నారు. వారిలో ముఖ్యంగా సద్దూకయ్యుల తెగకు సంబంధించిన వారు. నిన్న కూడా దైవజనులు సద్దూకయ్యుల గురించి మాట్లాడారు. ఆ సద్దూకయ్యుల తెగకు సంబంధించిన వారు మాత్రం పునరుద్ధానం లేదు, దేవుడు మరణించి తిరిగి లెగవడం లేదు, లెగడం అనేది జరగలేదు, అసలు పునరుద్ధానం లేదు అని పునరుద్ధానాన్ని నమ్మని వారు కొందరు ఏం చేశారంటే వారు పాత నిబంధనలోని ఈ బలులు, అర్పణలు యాజ్ యూజువల్ జరిగిస్తూనే ఉన్నారు. ఆ తెగకు సంబంధించిన కొందరు ఏం చేశారంటే కొంతమంది చక్రవర్తులు వారిని పరిపాలిస్తూ వచ్చినప్పుడు, ముఖ్యంగా రోమీలు కాలంలో ఉన్నటువంటి చక్రవర్తులు, మరలా నేను రివ్యూ చేస్తున్నాను. దానియేలు గ్రంథం వివరించేటప్పుడు రోమీయులలో ఉన్నటువంటి చక్రవర్తులను కైసరులు అంటారు అని చెప్పాను. హేరోదీయులు ఉన్నారు, కైసరులు ఉన్నారు. హేరోదీయులు రాజులైతే కైసరయ అనేటువంటి వాళ్ళు చక్రవర్తులు. కైసర్ ఔగుస్తు అనే చక్రవర్తి, నీరో చక్రవర్తి,
తిబెరి కైసరు అనేటువంటి చక్రవర్తి, వీళ్ళందరూ కూడా చక్రవర్తులు అని చెప్పడం జరిగింది. వీళ్ళు రోమీలు. వాళ్ళు యూదులను పరిపాలించేటప్పుడు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను పరిపాలించేటప్పుడు రోమా ప్రభుత్వం వారైనటువంటి చక్రవర్తులు, అధికారులు, గవర్నర్లు వీళ్ళు ఏం చేశారంటే, మేము మిమ్మల్ని పరిపాలిస్తున్నాం కాబట్టి మా కొరకు మీరు ప్రార్థన చేయాలి, మా కొరకు మీరు ప్రార్థన చేయాలి అనేటువంటి మాటను వాళ్ళు వీళ్ళకు తెలియచేశారు. వీళ్లకు అది ఒక విధిగా చెప్పారు. ఎవరికంటే యూదుల్లో ఉన్నటువంటి వారికి, లేకపోతే సద్దూకైలు కానీ, పరిసయ్యులు కానీ, యూదులు కానీ ఎవరైతే వారి పరిపాలనలో ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేశారు. అయితే బలులు అర్పించక్కర్లేదు అని నమ్మిన వాళ్ళు ప్రార్థన మాత్రమే చేశారు. అయితే బలి అర్పించుతాము ఇంకా అని అనుకునేవారు, అనగా సద్దూకైలకు సంబంధించిన వారు మాత్రం చక్రవర్తుల కొరకు కూడా బలులు అర్పిస్తూ వాళ్ళు ప్రార్థనలు చేసేవాళ్ళు. వాళ్ళు ఆ విషయం అనుదినము చేసేవాళ్ళు. సో ఇక్కడ 12వ అధ్యాయంలో 11వ వచనంలో కనబడుతున్నటువంటి అనుదిన బలి అనేది పాత నిబంధనలో ప్రభు ఇచ్చిన కట్టడకి సంబంధించినది కాదు. ఇది రోమా చక్రవర్తుల గురించి, రోమా చక్రవర్తుల కొరకు, వారిని పరిపాలించే వారి కొరకు ప్రజలు జరిపినటువంటి అనుదిన బలి అని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇక్కడ మరొక పాయింట్ని కోట్ చేస్తున్నాను. ఒక వచనానికి 2 అర్థాలు కలిగినటువంటి వచనాలు బైబిల్లో ఉన్నాయి. 2 అర్థాలు కలిగిన, 2 భావాలు, 2 వేరు సందర్భాలు కలిగినటువంటి ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయి. ప్రవచనము అంటే జరగబోయేది ముందుగా చెప్పడం. ఇది ఇంకా జరగలేదు, దానియేలు గారి కాలానికి ఇంకా జరగలేదు. 12వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం జరగబోతుంది అని గబ్రియేలు దూత చెప్తున్నాడు. ఆ ప్రవచనానికి 2 ముఖాలు ఉండొచ్చు, దాని 2 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, ఒకటే ఉండొచ్చు. ఒకటి ఉంటే ఏకముఖ ప్రవచనం అని, 2 లేక అంతకంటే ఎక్కువ ఉంటే బహుముఖ ప్రవచనం లేక ద్విముఖ ప్రవచనం అని అంటాము అని అనేక మార్లు దైవజనులు మనతో వాక్యాన్ని వివరించడం జరిగింది. అయితే ఆ అర్థంతో కూడినటువంటి భావం, ఆ భావముతో కూడినటువంటి వచనం ఇది 12వ అధ్యాయంలోని 11వ వచనము అని మనము గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఇది ప్రత్యేకంగా దానియేలు గ్రంథంలో ప్రారంభమైంది కాదు, కానీ పాత నిబంధనలోనే ఒక రాజు భక్తులకి తెలియచేశాడు. ఏమనంటే, మేము కూడా నమ్ముతున్నాము, మీ దేవుడు మమ్మల్ని దీవిస్తాడు, కాపాడుతాడని మేము నమ్ముతున్నాము, మా కొరకు కూడా మీరు ప్రార్థనలు, బలులు అర్పించండి అని చెప్పినటువంటి ఒక రాజు ఉన్నాడు. ఎవరా రాజు, ఎక్కడ చెప్పాడు, మీకేమైనా జ్ఞాపకం ఉందా? ఓకే, ముందుకు వెళ్ళిపోదాం మనం. సమయం చాలా మనకి చాలా ప్రాముఖ్యం కనుక. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. ఎవరైనా తీస్తే చదివి సహాయం చేయండి. ఆకాశమందుల దేవునికి దహన బలులు అర్పించటకు కోడెలే గాని, గొర్రె పుట్టలే గాని, గొర్రె పిల్లలే గాని, గోధుమలే గాని, ఉప్పే గాని, ద్రాక్షరసమే గాని, నూనె గాని యాజకుడు ఆకాశమందుల దేవునికి వాసన అయిన అర్పణను అర్పించి రాజును అతని కుమారులను జీవించినట్టు ప్రార్థన చేయ నిమిత్తమే వారు చెప్పిన దాన్ని బట్టి ప్రతి దినము తప్పకుండా వారికి కావాల్సినదంతయు ఇవ్వాలి. చాలు. దర్యావేషు కాలంలో జరిగినటువంటి విషయం అది. రాజుల కొరకు, వారి కుమారుల కొరకు, వారి కుటుంబం కొరకు బలులు అర్పిస్తూ వారి కొరకు ప్రార్థన చేయడం అనేది ఎజ్రా గ్రంథంలో మనం చూస్తాం. రాజుల కాలంలోనో లేకపోతే పాత నిబంధనలోనే చూడడం కాదు, కానీ తిమోతికి పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనకు కూడా ఒక పనిగా మనం కూడా పాటించవలసిన విధిగా
ఒక వచనం ఉంటుంది చూడండి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి ఉండి సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా అందరి కోసం ప్రార్థన చేయాలి అనేటువంటి భావం వచ్చే ఒక వచనం ఉంటుంది. దయచేసి చదవండి. మొదటి తిమోతి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మనము భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనము, ప్రార్థనను, యాచనను, కృతజ్ఞతాస్తుతులను చేయమని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకులకు మన రక్షకులకు దేవుని దృష్టికి అనుకూలమైనది అనుకూలమైనది. ఈ రాజుల కాలంలో జరిగింది మాత్రమే కాదు, కానీ మనం కూడా మన అధికారుల కొరకు కదండి, మనల్ని పరిపాలించే నాయకుల కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన, విజ్ఞాపన మనం చేసేవారిగా ఉండాలి. అయితే ఈ అనుదిన బలి లేక నాశనకరమైన హేయమైన దానిని నిలబెట్టుట అనేది, మరలా చెప్తున్నాను, 8వ అధ్యాయంలోను 11వ అధ్యాయంలోనూ ఉన్నవి నాశనకరమైన హేయ వస్తువు. అనగా అంత్యొకస్ కాలంలో ఆయన పందిని బలి అర్పించి దాని యొక్క నూనెను అతి పరిశుద్ధమైనటువంటి ఆ స్థలంలో చుట్టూ ప్రోక్షించాడు. దేవునికి అయిష్టమైన పని, దేవుని బిడ్డలకు కూడా అయిష్టమైన పని ఆయన జరిగించాడు ఆయన యొక్క పరిపాలనా కాలంలో. అంత మాత్రమే కాదు, రెండవది నాశనకరమైన హేయ వస్తువు అంటే 2 అర్థాలు ఉన్నాయి. మనం ఇప్పటి వరకు దానియేలు గ్రంథం ధ్యానించిన దాన్ని బట్టి 12వ అధ్యాయం గురించి నేను మాట్లాడలేదు. 8లోను 9వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 11వ అధ్యాయంలో ఒకటి నాశనకరమైన హేయ వస్తువు అంటే పంది అయితే, రెండవ నాశనకరమైన హేయ వస్తువు అంటే అక్కడ వస్తువు కాదు, మనిషిని నిలబెట్టాడు ఈసారి ఆయన. ఏంటి మనిషిని నిలబెట్టడం అంటే, జ్యూస్ అనేటువంటి దేవుని యొక్క విగ్రహాన్ని, వారు దేవుడుగా భావించేటువంటి, కొంతమంది దేవుడుగా భావించేటువంటి విగ్రహాన్ని పరిశుద్ధ స్థలంలో ఆయన నిలబెట్టాడు, అంత్యొకస్ నిలబెట్టాడు అని మనం నేర్చుకున్నాం. ఈ 12వ అధ్యాయంలో నాశనకరమైనది అని అంటే ఏంటయ్యా అంటే, జాగ్రత్తగా ఆలకిద్దామండి. ఏంటయ్యా నాశనకరమైనది అంటే, యేసు ప్రభువుని గుర్తెరిగిన వారి యొక్క విరోధులు, నాశనము చేయువారు. ఇక్కడ క్లియర్గా ఒక పర్టికులర్గా నాశనకరమైన హేయ వస్తువు అని వ్రాయబడలేదు, హేయమైన దానిని అనేటువంటి మాట మనకు వ్రాయబడి ఉంటుంది. చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుతారా? అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనం కలుగజేయు ఏమైనా దానిని నిలబెట్టు వరకు 1290 దినములకు. ఏమన్నాడు? నాశనము కలుగజేయు హేయమైన దానిని, నాశనము కలుగజేయు హేయమైన దానిని. కానీ ఇంతకుముందు అధ్యాయాల్లో నాశనకరమైన హేయ వస్తువును అని మనం చూస్తాం. ఇక్కడ నాశనము కలుగజేయు హేయమైన దానిని అనంటే, ఇది దేవుని బిడ్డల్ని విపరీతంగా అసహించుకునేటువంటి శత్రు సమూహం గురించి చెప్పబడిన మాట అని మనము పదే జ్ఞాపకం పెట్టుకోవాలి. వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోకపోతే చాలా అజంప్షన్స్ వస్తాయి, ఎన్నో ఊహలు, ఎన్నో ఉద్దేశాలు పుట్టుకొచ్చేస్తాయి. వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని సత్యమైన రీతిలో బోధించకపోయినా, సత్యమైన రీతిలో వినకపోయినా, దాన్ని గ్రహించకపోయినా అపార్థాలు ఎక్కువగా వస్తాయి. మన వాక్యాన్ని అర్థం చేసుకోకపోగా రాంగ్ పర్సెప్షన్లో ఉంటాము అని, తప్పుడు ఆలోచనలు, వాక్యం పట్ల సరైన అవగాహన లేని స్థితిలో మనం ఉండే ప్రమాదం ఉందని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది దానియేలు గ్రంథంలోని అనేకమైన విషయాలను రాబోయే అంత్య దినాలు లేకపోతే ప్రభు రాకడ, 2వ రాకడ ఏదైతే ఉందో ఆ రాకడలో జరగబోయే విషయాలకు అప్లై చేస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో అది సూటబుల్ కాదు, అన్ని సందర్భాల్లో సూటబుల్ కాదు. ఒక వచనానికి 2 ముఖాలు ఎలా అయితే ఉంటాయో, కొన్నిసార్లు ద్విముఖ ప్రవచనం లాగా ఎలా అయితే చెప్పబడుతుందో, అన్ని సందర్భాల్లో ఇది మొత్తం కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి 2వ రాకడకు సంబంధించింది మాత్రమే, ఇక వేరే
సందర్భం వేరే కాలానికి సంబంధించింది కాదు అని మనం అనుకోవడానికి వీల్లేనే లేదు. ఎందుకంటే కాలం ఒకటి ఉంటుందండి. బైబిల్లో ఎప్పుడైనా ఏ కాలంలో దేవుడు ఈ విషయం రాయించాడు, ఏ కాలంలో ఉన్న ప్రజలకు ఈ మాట మాట్లాడుతున్నాడు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏమని మాట్లాడుతున్నారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అనేటువంటి అంశాలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. ఈనాటి పాఠం ముగిసేలోపు ఇది ఎప్పుడు సంభవించింది, ఆల్రెడీ అయిపోయిందా, జరగబోయే విషయం గురించి చెప్పబడిందా అనేటువంటి మాటలు మనకు ఒక అవగాహనకు వస్తాయని చెప్పి మాత్రం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఇక్కడ నాశనకరమైన హేయమైన దానిని నిలువబెట్టి అని, ఇది శత్రువుల గురించి అని ఎలా చెప్పొచ్చు మనము అని అంటే 12వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. 12వ వచనంలో దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనంలో 1335 దినములు తాళుకొని కనిపెట్టుకొనివాడు ధన్యుడు, కనిపెట్టుకొనివాడు ధన్యుడు అని ఉంటుంది. ఆ మాటను మనం ఒక్కసారి మన మనసులో పెట్టుకుందాం. అంటే మరొక కాలాన్ని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఆ కాలం వరకు మనం కనిపెట్టుకోవాలని చెప్తున్నాడు. కానీ 7, 8, 9 వచనాల్లో ఏముందో ఒకసారి చూద్దాం. చూడండి. దండ్లు అనేటువంటి మాట మనకి కనబడుతుంది. ఈ అధ్యాయమే సిస్టర్. నానబట్టలు వేసుకుని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుని మాటను నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకెత్తి నిత్యజీవి యగు వాని నామం ఒట్టు పెట్టుకొని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనం యొక్క బలమును కొట్టివేయటం ముగింపబడగా సకల సంగతులు సమాప్తమగునని నేను వింటిని గాని గ్రహింపలేకపోతుంది. నా ఏలిన వాడ వీటికి అంతమేమని నేను అడగగా అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుపుగా ఉండినట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పాను. ఓకే, ఇక్కడ దండ్లు అనే మాట ఎక్కడుందో నాకు మొదటి వచనం నుండి ఇందులో మొదటి వచనం, ఆ కాలముందు నీ జనుల పక్షాన నిలిచినట్టి మహా అధిపత్యకు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలగనంత ఆపద కలుగును. అయితే నీ జనులు ఒక్క నిమిషం మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం చదవండి అమ్మా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక, హృదయంలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి. ఓకే, ఇంకా చదవండి, కింద కూడా చదవండి. మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవటకు దిగకూడదు. పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పోవటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలం అందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలనని ప్రార్థించుడి. లోకారంభం నుండి ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో మనం మిస్ అయిన పాయింట్ ఏంటంటే, ఏదైతే దానియేలు గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు నాశనకరమైన నాశనము కలుగజేయు హేయమైన దానిని అనేటువంటి మాట 11వ వచనంలోని మాట ఏదైతే చెప్తున్నాడో అది దీనిది కాదని అనేక మార్లు మనం వివరించుకున్నాం. దేనిది కాదు? మత్తయి సువార్త 24:15లో కనబడే అంత్యకాలమును గూర్చినటువంటి సూచనలకు సంబంధించింది కాదు అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ దేవుడు దీన్ని కోట్ చేస్తున్నాడు అని ఇంతకుముందు కాలంలో కూడా చెప్పుకున్నాం. కానీ దానియేలు గ్రంథంలో చెప్పబడినట్లుగా ఎవరైతే నాశనం కలుగజేయే శత్రువులు చుట్టూ ముడతారో వెంటనే పారిపోవాలి అనేటువంటి అర్థం వచ్చేటువంటి భావము, అర్థం కలిగినటువంటి మాటలు
మత్తయి సువార్త 24:15 ఉంది. ఇదే భావము దండ్లు అనే పేరుతో మరొక చోట ఉంది. దానియేలు గ్రంథం అన్నాను, క్షమించండి, దానియేలు గ్రంథంలో కాదు, లూకా సువార్త 21వ అధ్యాయము 20వ వచనంలో దండ్లు అనే మాట మనకి కనబడుతుంది. ఇప్పుడు చదవండి సిస్టర్, లూకా సువార్త 21వ అధ్యాయము 20వ వచనం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. చాలు సిస్టర్, ఈ రెండు మాటలు మనం కంపేర్ చేస్తే నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలములో నిలువ పెట్టబడుట చూచినప్పుడు చదువువాడు గ్రహించునుగాక పారిపోవాలి అనేటువంటి మాటలు మత్తయి 24:15 ఉంటే, లూకా 21:20 సేమ్ అర్థం వచ్చే మాటలు ఉన్నాయి. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనం సమీపమై ఉన్నదని తెలుసుకున్నది. అక్కడ పరిశుద్ధ స్థలము బదులు ఇక్కడ యెరూషలేము అని క్లారిటీ ఇచ్చేసాడు దేవుడు. పరిశుద్ధ స్థలము అంటే యెరూషలేము అని క్లారిటీ ఇచ్చాడు. నాశనకరమైన హేయు వస్తువు అంటే 8వ అధ్యాయంలోను 9వ అధ్యాయంలోను 11వ అధ్యాయంలోను ఒకసారి పంది ఒకసారి జ్యూస్ అనేటువంటి దేవత అయినప్పటికీ 12వ అధ్యాయంలో మాత్రము నాశనకరమైన హే వస్తువు లేక నాశనము కలుగు చేయునది అనంటే అర్థం ఏంటంటే శత్రు సైన్యము లేక దండు అంటే సైన్యము అని అర్థం. అదే అర్థం వచ్చే మాట 20వ వచనంలో 21వ అధ్యాయంలో ఒక సువార్త 20వ వచనంలో మనకు కనబడుతుంది. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. ఎందుకు క్రైస్తవులకు చాలా కన్ఫ్యూజన్ వస్తుందంటే, వింటుంటేనే వివరించడానికి చాలా టఫ్ ఈ పాయింట్. ఈ యొక్క దానియేలు గ్రంథంలోని అనేకమైన సంగతులు నేర్చుకోవడానికి, ధ్యానం చేయడానికి వెరీ వెరీ టఫ్, అర్థం చేసుకోవడానికి కూడా చాలా కష్టతరమైనవి. ఎందుకు మనకు అంత కన్ఫ్యూజన్ వస్తుంది, ఎందుకు కష్టంగా మనకు అనిపిస్తుంది అంటే, కొన్ని చరిత్రలోని విషయాలు మనకు తెలియక. దండు అని ఎందుకు వాడాడు దేవుడు? ఇక్కడ దండ్లు అని ఎందుకు వాడాడు? శత్రు సైన్యం అనే మాట దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో లేదు, దండ్లు అనే మాట లేదు. లూకా సువార్త 21వ అధ్యాయం 20వ వచనంలో ఉంది. ఇది దండ్లు అని ఎందుకు వాడారు ఇక్కడ? నాశనము కలుగు చేసే దానిని అని అంటే కొంత చరిత్ర మనకు తెలియాలి. చాలా ఫాస్ట్గా ఏది అవసరమో ఆ మాటలే నేను తెలియచేస్తూ కొంచెం ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను. దండు అంటే శత్రు సైన్యం అని అన్నాను కదా, అదే భావం వచ్చేటువంటి మాట మరొకటి మనం లోక స్వార్తలో చదివి చరిత్రలోనికి వెళ్దాం. లోక స్వార్త 19వ అధ్యాయము 43వ వచనం కూడా ఒకసారి చదువుతారా? లోక స్వార్త 19వ అధ్యాయము 43వ వచనం. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పాను. ఎవరితో చెప్తున్నారు ఈ మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరితో చెప్తున్నారు ఈ మాట? మీకు ఐడియా ఉందా? వెరీ గుడ్ సిస్టర్. యెరూషలేము పట్టణంతో మాట్లాడుతున్నాడు దేవుడు. దండ్లు నీ శత్రువులు ముట్టడి వేస్తారు. దండు అంటే శత్రు సైన్యం అన్నమాట, నార్మల్ సైన్యం కాదు, శత్రు సైన్యం. యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. ఈ యొక్క యెరూషలేము యొక్క ముగింపు లేకపోతే పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి యెహోయాకీము కాలంలో కదా జరిగింది కదా. బబులోనుకు కొనిపోబడక మునుపు, పూర్తిగా వాళ్ళు బానిస బ్రతుకులోకి వెళ్ళక మునుపు గోడలన్నీ పడగొట్టడం, సర్వనాశనం చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి కదండి. యెహోయాకీను, సిద్కియా ఈ రాజులు పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో. అందుకే దానియేలు గ్రంథంలో కూడా మొట్టమొదటి వచనాల్లోనే యెహోయాకీను యొక్క పదము, ఆ రాజు యొక్క పేరు మనకు కనబడుతుంది. అది కూడా ఒకసారి చదువుదాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యోధారాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా అని చూస్తున్నాం మనం కదా. యెహోయాకీము కాలంలో యెరూషలేము మీద
ముట్టడి అనేది జరిగింది అని మనకి అర్థమవుతుంది ప్రియులారా. మనం ఏ పాయింట్ దగ్గర ఉన్నామంటే ఈ నాశనకరమైనది 12వ అధ్యాయంలో ఉన్నది శత్రువులను సూచించేటువంటి మాట అని మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరా శత్రువులు? ఎందుకు శత్రువులు, దండు, సైన్యము అని దేవుడు ఉపయోగించాడనంటే కొంత చరిత్ర మనం తెలుసుకోవాలి. ఏంటి ఆ చరిత్ర అని కనుక మనం ఆలోచన చేస్తే ఒక చక్రవర్తి ఉన్నాడు. క్రీస్తు శకము 39లో, క్రీస్తు శకము 39వ సంవత్సరంలో ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆయన పేరు కలిగుల. నేను ఇక్కడ స్క్రీన్ మీద మీకు షేర్ చేస్తుంటే ఎక్కువ సమయం వేస్ట్ అవుతుందని ఆల్రెడీ గ్రూప్లో పెట్టేశాను. మీరు ఆయన ఫోటోని తర్వాత చూడండి. కలిగుల అంటే ఎవరు, ఎలా ఉంటాడనేది మీకు కనిపిస్తుంది. కలిగుల అనేటువంటి చక్రవర్తి ఉన్నాడు. ఈయన రోమా చక్రవర్తి. రోమీలు ప్రజలను పరిపాలించేటప్పుడు యూదులు రోమా ప్రభుత్వం క్రింద బ్రతుకుతున్నప్పుడు అనేక చక్రవర్తులు వస్తూ ఉన్నారు. చక్రవర్తులు ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నప్పుడు ఈ కలిగుల అనేటువంటి చక్రవర్తి కాలంలో మాత్రం ఆయన ఏం చేశాడంటే, మీ దేవుణ్ణి మీరు ఆరాధించుకోవడం కాదు, నేనే దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని తనను తాను దేవుడిగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఎంత గౌరవం చూడండి. ఎందుకు మాట్లాడుకోవాలి ఈయన గురించి మనం అంటే, అనేక మంది క్రైస్తవ జీవితాల్లో కూడా, సంఘాలలో, కుటుంబాలలో చాలా మంది ఏం చేస్తున్నారంటే, చాలా మంది దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి ఇవ్వాల్సినటువంటి మర్యాద, దేవునికి రావాల్సినటువంటి ఆ ప్రభావము, హెచ్చింపు, ఆ మెప్పు, అదంతా కూడా వాళ్ళు దేవునికి చెల్లనివ్వకుండా, దేవునికి చెందనివ్వకుండా వాళ్ళు తీసేసుకుంటున్నారు. చాలా మంది ఇళ్లలో చూడండి, వాక్యానికి బదులు అయ్యగారి ఫోటో, అమ్మగారి ఫోటో ఉంటుంది. క్యాలెండర్స్ లో కూడా వాక్యము వ్రాయించవలసినటువంటి ప్లేసుల్లో అయ్యగారిదో అమ్మగారిదో ఫోటో వేసి, వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు వేసి, వీలైతే చిన్నపిల్లలు ఉన్న ఫోటోలు వేసి అయ్యగారుల ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు వేసి ఉంచుతారు. ఇది ఐడల్ వర్షిప్ కాదా? యేసు ప్రభువుని కాకుండా జీవము లేని విగ్రహాలను పూజిస్తేనే ఐడల్ వర్షిప్ అని మనం అనుకుంటున్నాం. సంఘంలోని పెద్దలను, సంఘ కాపరును, పాస్టర్ గారిను పూజించటం, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనతను, దేవునికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ప్రజలకు ఇవ్వడం ఐడల్ వర్షిప్ కాదా? ఇది విగ్రహారాధన కాదా అని మనం ఒకసారి పరిశీలన చేసుకున్నాం. ఈయన అంటున్నాడు, కలిగుల అనే చక్రవర్తి, ఇక నుండి మీకు వేరే ఎవరో కాదు దేవుడు, నేనే దేవుడు, నన్ను ఆరాధించండి అని చెప్పేటువంటి వ్యక్తిగా ఈయన ఉన్నాడు. ఈయన తర్వాత కొంతమంది గవర్నర్లు వచ్చారు. రోమీలను పరిపాలించే గవర్నర్లు కొందరు వచ్చారు. వాళ్ళు అపోస్తుల కార్యాల్లో కూడా మనకు కనబడతారు. నోట్ చేసుకుని మీరు తర్వాత చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథము 23వ అధ్యాయం 26వ వచనంలో ఫేలిక్స్ అనే గవర్నర్ మనకు కనబడతాడు. ఆ తర్వాత వెనువెంటనే అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయము 27వ వచనంలో ఫేస్తు అనే గవర్నర్ మనకు కనబడతాడు. వీరిద్దరి తర్వాత మరొక అతను వచ్చాడు గవర్నర్గా. వీళ్ళిద్దరి గురించి మనకి అవగాహన ఉంది. ఫేలిక్స్, ఫేస్తు అనే వాళ్ళ గురించి అవగాహన ఉంది. పౌలు గారి ప్రయాణాలలో మనం వివరించుకున్నాం. దైవజనులు కూడా ఇంకా సెకండ్ టైం ఆయన వివరించినవి ఉన్నారు. ఇంకా ముందు పాఠాల్లో వారి గురించి ఇంకా విశదంగా వివరిస్తారు. అయితే ఫేలిక్స్, ఫేస్తు తర్వాత మరొక గవర్నర్ వచ్చాడు. ఆయన పేరు ఫ్లోరస్. ఆయన ఫోటో కూడా నేను వాట్సాప్లో మన గ్రూప్లో EPHలో పెట్టాను. ఆయన పేరు ఫ్లోరస్, జేషియస్ ఫ్లోరస్ అతని పేరు, లేక గేషియస్ ఫ్లోరస్ అతని పేరు. ఫ్లోరస్ అని గుర్తుపెట్టుకోండి. అతను గవర్నర్గా వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈ ఫ్లోరస్ అనేటువంటి వ్యక్తి కంప్లీట్గా క్రైస్తవులకు బద్ధ శత్రువు, పూర్తి వ్యతిరేకి అన్నమాట. వాళ్ళని ఆరాధన చేసుకునేవాడు, ప్రార్థనకి వెళ్ళనివాడు, చక్కగా వాక్యం చదువుకునేవాడు, వాక్యం చెప్పుకునేవాడు, పాటలు పాడుకునేవాడు. అన్నిట్లో కూడా క్రీస్తుకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో చాలా వ్యతిరేకగా ఈయనున్నాడు. ఎవరైనా ఒకసారి మీరు చెప్తారా? ఎవరు ఇతని పేరేంటి? ఏ గవర్నర్ ఇతను?
రోమా గవర్నర్, ఫ్లోరస్. అతని పేరు ఫ్లోరస్. అతని పేరు ఫ్లోరస్. చాలా దేవునికి వ్యతిరేకగా ఈయనున్నాడు. ఈ ఫ్లోరస్ రోమీలకు గవర్నర్గా ఉన్నప్పుడు ఆ రోమా చక్రవర్తి ఎవరో తెలుసా? రోమీలను పరిపాలించే ఎంపరర్ ఎవరంటే నీరో ఫోటో కూడా ఈపీహెచ్ గ్రూప్లో నేను పెట్టాను. నీరో అనే చక్రవర్తి రోమీలను పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు చాలా మంది చక్రవర్తులు, గవర్నర్ల గురించి చెప్తూ వచ్చాను. ముందు క్రీస్తు శకం 39లో ఉన్న అతని పేరు కలిగులా అనే చక్రవర్తి. తర్వాత 64వ సంవత్సరంలో, క్రీస్తు శకం 64వ సంవత్సరంలో ఉన్నటువంటి రోమా చక్రవర్తి నీరో చక్రవర్తి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నీరో చక్రవర్తి కాలంలో ఫ్లోరస్ గవర్నర్గా ఉంటూ కైసరయ అనే ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు. అందుకని నేను మ్యాప్ కూడా పంపించాను. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అనే మ్యాప్ బైబిల్లో మనకి చివరి కూడా కనబడుతుంది. ఆ మ్యాప్లో కైసరయ అనే ప్రాంతం ఉంటుంది. మీరు తర్వాత జూమ్ చేసుకొని చూడండి. ఆ మ్యాప్ కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది గ్రూప్లో. కైసరయలో ఉంటున్నాడు ఈ ఫ్లోరస్ అనే ఆయన. కొంచెం దరిదాపులుగా యెరూషలేము, కైసరయ, గలిలయ ప్రాంతాలన్నీ, దమస్కు ఇటువైపు, కుడివైపు దమస్కు, అవన్నీ కూడా ప్రాంతాలు క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అనే పటంలో మీకు కనబడతాయి. అయితే ఈయన గవర్నర్గా ఉంటూ ఉన్నప్పుడు క్రీస్తు శకం 66లో వీళ్ళు ఏం చేశారంటే బలులు అర్పిస్తూ వచ్చారు. 66 వరకు బలులు అర్పిస్తూ వచ్చారు. క్రీస్తు వ్యతిరేకాన్ని నీరో చక్రవర్తి వీళ్ళ గురించి, ఫ్లోరస్ వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మొట్టమొదట ఒక ఆయన అయితే నేనే దేవుణ్ణి అంటే, మీరందరూ మా కోసం కూడా బలులు అర్పిస్తూ, మా కోసం కూడా ఆరాధిస్తూ, మీరు మా కుటుంబాల కోసం ప్రార్థన చేయాలని ఒక రూల్ పెట్టి ఈ రోమా చక్రవర్తులందరూ వీళ్ళ మీద బాగా అజమాయిషీ చేస్తూ వచ్చారు. ఎవరి మీద? యూదుల మీద. యూదుల్లో పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. అయితే ఈ రోమా పరిపాలకులకు అలాగే గవర్నర్లకు వీళ్ళందరికీ వ్యతిరేకంగా వీళ్ళేంటి మన మీద అజమాయిషీ చేయడం ఏంటి అని చెప్పి ఒక తెగవారు మాత్రం వీళ్ళకు బాగా ఆపోజిట్గా ఉండటం ప్రారంభించారు. వీళ్ళేంటి మన మీద రూల్స్ పెడతారు, మనకు రూల్స్ పెడతారు, మనం ఆరాధించే దేవుణ్ణి మనం ఆరాధించుకోవాలి, కానీ నన్ను ఆరాధించండి, మా కోసం ప్రేయర్ చేయండి అని చెప్పి వీళ్ళొచ్చి మన మీద వాళ్ళ యొక్క పెత్తనాన్ని చలాయిస్తున్నారు ఏంటి అని చెప్పి కొంతమంది స్ట్రాంగ్గా వాళ్ళ మతాన్ని ఎక్కువగా భావిస్తూ ఎక్కువగా గౌరవించుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. ఒక గ్రూప్ వాళ్ళు మాత్రము రోమా చక్రవర్తులకు, గవర్నర్లకు, వాళ్ళ యొక్క పాలనకు వ్యతిరేకంగా తయారయ్యారు. గట్టి బలంగా వాళ్ళని అపోజ్ చేసే విధంగా తయారయ్యారు. వాళ్ళనే జెలోతీయులు అంటారు. బోర్ కొడుతుందండి విషయం వింటుంటే? దగ్గరకు వచ్చేస్తే నేను ముగించేస్తాను ఈ పాయింట్. ఇంట్రెస్ట్ ఇంకా వినాలనిపిస్తుంది నాకు. సంతోషం. చెప్పండి. ఈ పాయింట్ అర్థం కాకపోతే ఎందుకు దేవుడు శత్రువులు, దండ్లు అన్నాడు అనేది మనకు అర్థం కాదు. అది చెప్పేందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను. సరే, వీళ్ళు ఏం చేశారంటే రోమా చక్రవర్తులకు, గవర్నర్లకు వ్యతిరేకంగా ఒక గ్రూప్ తయారయ్యారు. వాళ్ళని జెలోతీయులు అంటారు. జెలోతే ఎక్కడైనా విన్నట్టుగా ఉందా? మీకు ఎప్పుడైనా చదివినట్లుగా అనిపిస్తుందా? చెప్పండి సిస్టర్, ఎక్కడన్నా? వెరీ గుడ్ సిస్టర్. జెలోతే అనబడిన సీమోన్. చూద్దాం ఒకసారి లోకస్వార్త 6వ అధ్యాయము 15వ వచనం ప్లీజ్. లోకస్వార్త 6వ అధ్యాయము 15వ వచనం చదువుతారా? మత్తయి, తోమా, అల్ఫై కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను. జెలోతే అనబడిన సీమోను. ఇక్కడ శిష్యులలో ఉన్నటువంటి ఒక సీమోను జెలోతీయుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. జెలోతే అంటే అర్థం మతాభిమాని అని అర్థం. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలి. మనం చాలా మంది సహోదరులను ఈ లోకంలో చూస్తుంటాం. ప్రపంచంలో
అనేక మంది హిందూ సహోదరులు ఉన్నారు, ముస్లిం సహోదరులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి వారి మతం రిలీజియస్ అంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్, స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది. కానీ దేవుని యొక్క ఉద్దేశంలో అసలు మతం అనేది లేదు. ఎందుకంటే మనందరం ఒకే సృష్టి. చదువుతారా మాట? అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 26-27 వచనాల్లో ఒక మనుషుని నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించాడు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. ఖచ్చితంగా చదవాలి ఈ మాట. ఈ మాట ఎవరైతే మత పిచ్చ కలిగి ఉంటారో, క్యాస్ట్ ఫీలింగ్స్ కలిగి ఉంటారో, రిలీజియస్ గా ప్రవర్తిస్తూ ఉంటారో, వాళ్ళను వేరే వారిని లేకపోతే ఎదుటి వాళ్ళను చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు, చులకనగా చూస్తుంటారు, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మాట, ఇంక్లూడింగ్ అస్, మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మాట. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 26-25 వచనాలు కలిసి ఉంటే చదవండి. గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా ఇదేనా సిస్టర్ 24-25 అనుకుంటా బహుశా. అది కూడా కాదు. మా పుస్తక కార్యములు 17వ అధ్యాయమేనా సిస్టర్? ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనా ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు. 26వ వచనం సిస్టర్. యావత్ భూమి మీద కాపురములకు ఆయన యొక్కన నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవలాడి కనుగొందురేమో అని తను వెలిగించము. మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన అంటే దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, కొన్ని రిలీజియస్ అన్నిటిని కలిపితే ఒక నేషన్ అవుతుంది. ఒక నేషన్ లో దేర్ విల్ బి సో మెనీ రిలీజియన్స్ కదా. ప్రతి జాతి మనుషుల్ని దేవుడు ఒక్క మనుషుల నుండి సృష్టించాడు, ప్రతి జాతిని. ఇప్పుడు చెప్పండి, మనందరం ఒక్కటా లేకపోతే వేరువేరా? ఒకటే అక్క, అందరమే. మన పార్ట్స్, మన యొక్క విశ్వాసము, మన యొక్క అన్ని కూడా వేరువేరా ఒక్కటేనా? ఒకటే. ఆయన స్వరూపం అందు మనం నిర్మించబడి అంటే వాళ్ళం మనం ఒక్కటే. మనం సృష్టించబడ్డాం, ఒక్కరి నుండే మనం సృష్టించబడ్డాం. కానీ వీళ్ళకి మతం అనే ఒక అభిమానం కనబడుతుంది. మా జలోతే అంటే ఏంటి? మతాభిమానం. వాళ్ళ మార్గమును బట్టి వాళ్ళు పోరాడట్లేదు ఇక్కడ. వాళ్ళ మార్గమును బట్టి, వాళ్ళు ఉన్నటువంటి మార్గాన్ని బట్టి ఎదుటి వాళ్ళని అపోజ్ చేయట్లేదు, వాళ్ళ మతాన్ని బట్టి అపోజ్ చేస్తున్నారు ఈ జలోతీయులు. వాళ్ళు ఉన్నటువంటి మతం మీద ఉన్నటువంటి రెస్పెక్ట్తో ఎదుటి వారిని అపోజ్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఈ జలోతీయులు, బైబిల్లో కనబడేటువంటి ఈ జలోతీయులు వారి మతం మీద ఇంట్రెస్ట్తో, వారి మతం మీద ప్రేమతో రోమా చక్రవర్తుల మీద అపోజిట్ గా ఉంటున్నారు. ఏం నేర్చుకున్నారు మరి వీళ్ళు ఇంకా బైబిల్ నుండి? వాళ్ళ మతాన్ని గౌరవించడం నేర్చుకున్నారా, లేకపోతే వాళ్ళ యొక్క అభిమతాన్ని గౌరవించడం, వాళ్ళు నమ్మిన విశ్వాసాన్ని గౌరవించడం నేర్చుకున్నారా? ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం కదా అపోస్తుల కార్యముల గ్రంథంలో, క్రైస్తవ్యం అనేది మతము కాదు, ఇది మార్గము. మతము అని చెప్పబడింది. ఇది మతం అనుకొని చాలా బహునిష్ట కలిగిన వాడుగా పౌలు గారు ఉన్నారు. నేను రెఫరెన్స్ జస్ట్ చదువుతున్నాను, మీరు వీలైతే నోట్ చేసుకున్న తర్వాత చదవండి. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనంలో యోధా మతము అనేటువంటి మాట కనబడుతుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15లో కూడా మతములో కలుపుకొనడానికి ఎవరినైనా, కొందరు శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళందరట సద్దూకయ్యులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ మతంలో కలుపుకోవడానికి సముద్రం అంతా, బూదిగంతములంతా చుట్టొస్తారంట. అంటే ఎంత టఫ్ టాస్క్ అయినా వాళ్ళు చేస్తారు. మార్గాన్ని నేర్పించడానికి కాదు, దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంగా బ్రతికే విధానాన్ని నేర్పించడం కాదు. వాళ్ళకి మతం ఇంపార్టెంట్. యేసు ప్రభువును సిలువ వేయడానికి కూడా కారణం ఇదే. వాళ్ళు మతాన్ని నమ్మారు కానీ అభిమతాన్ని నమ్మలేదు, విశ్వాసము అది అని గుర్తెరగలేదు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో మతము అంటే విశ్వాసం అని కనబడుతుంది. ఫుట్ నోట్లో 1:23లో కూడా గుర్తుపెట్టుకోవాలి, క్రైస్తవ్యము మతము కాదు.
పౌలు గారు కూడా మతమే అనుకున్నాడు, మత ప్రవిష్టుణ్ణి, నిష్ట కలిగిన వాడిని అని చెప్పాడు ఆయన. అపోస్తుల కార్యములు 25:19 26:5 కూడా ఈ విషయాలు గనక మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులరా, మనమందరము ఒక్కటే. ముఖ్యంగా క్రైస్తవులైన వారు ఎదుటి వారిని, హిందూ సహోదరులైన లేక ముస్లిం సహోదరులైన వారిని ప్రేమించాలి, ప్రేమను పంచాలి, వారికి తెలియచేయాలి. సమస్తము మన యొక్క ప్రేమను వారికి తెలియచేసేవారిగా ఉండాలి. ఎట్టి తారతమ్యాలు, భేదాలు మనము లేని వారిగా ఉండాలి. కానీ ఇక్కడ జలోతీయులు వారి మతం పట్ల వారికి అభిమానం కలిగిన వారుగా ఉన్నారు. అయితే వీరు ఈ విధంగా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, రోమా చక్రవర్తుల కాలంలో కొందరు వచ్చి వీళ్ళని ఇంకొంచెం రెచ్చగొట్టడానికి, ఇంకొంచెం వాళ్ళకి కోపం తెప్పించడానికి సమాజ మందిరం పక్కనే చేయకూడని ఒక కార్యక్రమం చేశారు. ఏంటంటే వీళ్ళకి అయిష్టమైనటువంటి ఒక బలిని అర్పించారు. అర్పించినప్పుడు వీళ్ళు ఇంకా ఎక్కువగా రెచ్చిపోయి, బాగా ఎక్కువగా ఉగ్రులై వాళ్ళకి ఆపోజిట్ గా తయారైపోయి వాళ్ళ మీద తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు ప్రియులారా. వాళ్ళ మీద రోమా చక్రవర్తులు వాళ్ళ మీద వీళ్ళు విజయం కూడా సాధించారు 2 times. తక్కువ మంది వచ్చినప్పుడు వాళ్ళని గెలిచారు. కానీ వీళ్ళు ఎప్పుడైతే తిరుగుబడినప్పుడు ఏం చేశారంటే, ఫ్లోరస్ అనేటువంటి గవర్నర్ తిరుగుబాటు చేసినప్పుడు ఏం చేశాడంటే 3600 మందిని, యూదుల్ని ఒక్కసారి చంపేయించేశారు. 3600 మంది యూదుల్ని ఫ్లోరస్ అనే గవర్నరు ఒక్కసారి చంపేపించేశాడు. ఇతనుకున్నటువంటి ఒక క్యారెక్టర్ ఏంటంటే బాగా డబ్బు పిచ్చ. నీరో చక్రవర్తికి ప్రజల దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసి నీరో చక్రవర్తికి ఇచ్చేవాడు. అవసరమైన దానికంటే ఎక్కువ కలెక్ట్ చేసేవాడు. జక్కయ్య గారి లాగా అవసరమైన దానికంటే ఎక్కువ కలెక్ట్ చేసి లెక్క ప్రకారం నీరో చక్రవర్తికి అప్పగించి మిగిలింది ఏం చేసేవాడు మీరు చెప్పండి? మిగిలింది ఇంకేం చేసేవాడు? అప్పగించాల్సినంత చక్రవర్తికి అప్పగించి మిగిలినటువంటి ఆ ట్యాక్స్ అమౌంట్ అంతా ఆయన పాకెట్లో వేసుకునేవాడు. ఇలాంటి వాళ్ళు అప్పుడు నీరో చక్రవర్తులు గవర్నర్లో ఉండటం మాత్రమే కాదు, ఇప్పుడు సంఘాల్లో లేరా? పాస్టర్స్లో లేరా? దేవుని బిడ్డలలో లేరా? విశ్వాసుల్లో లేరా? దేవునికి ఏమివ్వాలో, ఎంత ఇవ్వాలో ఎరిగి కూడా ఎప్పుడు దశమ భాగం అని చెప్తుంటారు. పాస్టర్లు ఎవరైనా దశమ భాగం అనే పదం ఎత్తితే చాలు, ఇక వాళ్ళు డబ్బు అంటే వ్యామోహం కలిగిన వాళ్ళ కిందగా వాళ్ళని పరిగణిస్తారు. బైబిల్లో ఉన్న రూల్ని చెప్పడం కూడా తప్పే, అలా పరిగణించేస్తారు. దశమ భాగం అనేది పాత నిబంధనకి చెందింది. క్రొత్త నిబంధనలో వర్ధిల్లిన కొలది అపోస్తులైన వాళ్ళు 2వ అధ్యాయము 42వ వచనం నుండి 45 వచనాల వరకు మీరు తర్వాత చదవండి. అక్కరలో ఉన్న వారికి, అవసరతలో ఉన్న వారికి, సంఘంలో ఎవరెవరికైతే అవసరతలు ఉన్నాయో వారి అవసరతలు తీర్చడానికి అపోస్టల్స్ అందరూ కూడా ఏం చేశారో తెలుసా? వారికి ఉన్న స్థిరాస్తులను అమ్మి సంఘంలో ఉన్న విశ్వాసులకు, అక్కరలో ఉన్న వారికి, నీడి కొరకు, పూర్ కొరకు వాళ్ళు పంచిపెట్టారంటే ఎంత మాదిరికరమైన విషయం అండి. చదువుతారా మాట? అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము if I am not wrong 42 verse number 42 43 నుండి చదువుదాం. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునేది. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టింది. చాలు, ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఈ మాటలు. 42వ వచనం మనకు తెలిసింది. వాళ్ళందరూ ఎడతెగక ఇమ్మెన్స్ ప్రేయర్స్ అంటాం కదా, ఎడతెగక గ్యాప్ లేకుండా ప్రార్థనలో, వాక్యం వినుట్లో, సహవాసం చేయట్లో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయట్లు అన్నిట్లో కూడా వాళ్ళు ఎలాంటి గ్యాప్ లేకుండా ఉన్నారు. గూగుల్ మీట్కి ఒక రోజు వస్తే 5 రోజులు రమ్మని అందరికి చెప్తాం, మళ్ళీ రావట్లేదని అందరి మీద కంప్లైంట్ చేస్తాం. ఒక రోజు వస్తే 5 రోజులు రాం, 2 రోజులు వస్తే 3 రోజులు రాం. మనకు అసలు కంటిన్యూటీ లేదు. ఒక రోజు ప్రార్థన చేసినట్టుగా 2వ రోజు ప్రార్థన చేయం. కంటిన్యూటీ ప్రార్థనలో మనకు లేదు.
విశ్వాసంలో కంటిన్యూటీ లేదు. ఒక కష్టం వస్తే మనం విశ్వాసంలో జారిపోతూ ఉంటాం. ఏంటి ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు ఆలకించట్లేదు అనుకుంటాం. కష్టం వస్తే దానికి తగ్గట్టు మలుచుకుంటాం. మానవులం కదా, క్షణక్షణం మనం ఫికిల్ మైండెడ్ కలిగి ఉంటాం. దేవుడు కూడా మన పట్ల అలాగే కలిగి ఉంటే మనం ఏమైపోతాము? ఒకరోజు మనకి గాలి ఇచ్చి ఒకరోజు గాలిని ఇవ్వకపోతే, ఒకరోజు సూర్యుడిని ఉదయింపజేయకపోతే, ఒకరోజు సమయాన్ని అలా ఆపేస్తే, ఒకరోజు మన కదలికలను దేవుడు ఆపేస్తే, ఆలోచించండి ప్రియులరా. మనలాంటి వాడు కాదండి దేవుడు. మనకున్నటువంటి చావు తెలివితేటలు దేవునికి లేవు. ఆయన యథార్థపరుడు. మనం we always take our Lord as granted. మనకిష్టం వచ్చినట్టుగా చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాం దేవుణ్ణి. అలాంటి తెలివితేటలు దేవుని దగ్గర మనం ఉపయోగించకూడదు. ఎందుకంటే ఆయనకి చావు తెలివితేటలు లేవు, కానీ చావు కొట్టే తెలివితేటలు చాలా ఉన్నాయి. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని చెప్తున్నాడు దేవుడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే వీళ్ళందరూ చాలా కంటిన్యూషన్లో ఉన్నారు, అపోస్తులందరూ కూడా. అందుకనే వాళ్ళ జీవితాల్లో ఏమైనాయి అంట? అద్భుతాలు జరిగినాయి అంట. 43వ వచనం. మన జీవితాల్లో కూడా అన్నిట్లో కంటిన్యూషన్ ఉంటే అద్భుతాలు జరుగుతాయి. మనం కంటిన్యూషన్గా ఉండం, అద్భుతాలు మాత్రం కంటిన్యూగా జరగాలని కోరుకుంటాం. ఎలా సాధ్యమవుతుంది? సాధ్యమవుతుంది అంటారా? 43వ వచనం. అప్పుడు ప్రతి వానికి భయము కలిగను. ఎందుకు భయం? భయం ఎందుకు కలిగింది? ఎవరో శత్రువులు వస్తే కాదు, ఏదో నష్టం జరిగితే కాదు. ఆ అద్భుతాలను చూసి అమ్మో, దేవుడు ఇంత అద్భుతాలు చేయగలడా, మహత్కార్యములు చేయగలడా, ఇంత అద్భుతకరుడా దేవుడు అని ఆయన కార్యాలు చూసి భయం కలిగిందంట. మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. ఈ వచనాన్ని జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి మనం. సూచక క్రియలను, మహత్కార్యములను అపోస్తులు జరిగించను, లేకపోతే అపోస్తులు చేసను అనలేదు ఇక్కడ. అపోస్తుల ద్వారా జరిగను. అపోస్తుల ద్వారా జరిగను. దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేటప్పుడు, ప్రియులరా, దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేటప్పుడు పరలోకంలోనే ఉండి ఆకాశం మందే ఉండి, నా బిడ్డలందరూ పారిపోతున్నారు, ఇజ్రాయేలీలందరూ నీలో గుండా రాబోతున్నారు, నిన్ను దాటి వాళ్ళు ముందుకెళ్ళాలి, వెనక శత్రువులు ఐగుప్తీయులు వస్తున్నారు కాబట్టి నువ్వు చీలిపో ఎర్ర సముద్రమా అనగలడు. అనగానే సముద్రము చీలిపోతుంది. కానీ అనలేదు దేవుడు అలా. ఆయన అలా అంటే అలా జరుగుతుందని దేవునికి తెలుసు, ఇశ్రాయేలీలకు కూడా తెలుసు. ఆరిన నేల అవునుగాక, 3 వంతులు నీరుండి 1 వంతు ఆరిన నేల అవునుగాక అంటే అయింది. సూర్యుడు చంద్రుడు కలుగునుగాక అంటే కలిగాయి. సమస్తాన్ని దేవుడు ఒక మానవుణ్ణి తప్పించి సమస్త సృష్టిని కేవలం తన నోటి మాటను బట్టి సృష్టించాడు, కలిగించాడు. అవి అవునుగాక అంటే అయ్యాయి. అవునుగాక అంటే అయినవి విడిపోవునుగాక అంటే విడిపోవా? కానీ దేవుడు సృష్టిని చేసిన తర్వాత కొన్ని టెస్టులు కూడా చేస్తూ వచ్చాడు. మొన్న ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్, ఇక్కడ మేము ఇంతకుముందు ఒక చర్చ్కి వెళ్ళేవాళ్ళం. చర్చ్లో బాగా తెలిసినటువంటి ఒక విశ్వాస సహోదరి, వారి యొక్క కుమార్తె ఆమె. అప్పుడప్పుడు నా దగ్గరకు వస్తూ ఉంటుంది. ఆమె వచ్చినప్పుడు ఒక డౌట్ అడిగింది. ఆంటీ, ఎప్పటి నుంచి నాకు ఒక పెద్ద డౌట్, మిమ్మల్ని అడగాలి అనుకున్నాను, కానీ వచ్చినప్పుడల్లా అడగట్లేదు ఆ మాట. ఇప్పుడు ఆదాము అవ్వ ఆజ్ఞ మీరుతారని దేవునికి తెలుసు కదా, గాడ్ నోస్ ఫ్యూచర్ ఆల్సో కదా, ఎందుకు అలాంటప్పుడు ఈ పండు తినమని చెప్పిన దేవుడు వాళ్ళు తినకుండా ఎందుకు కాపాడలేదు దేవుడు అని నేను చెప్పాను. నాకు తెలిసిన దేవుడు ఇచ్చిన కృపను బట్టి నాకు తెలిసి నేను చెప్పాను, అమ్మా, గాడ్ ఈజ్ క్రియేటర్. దేవుడు సృష్టికర్త. ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ని సృష్టించినవాడు అనకంటే తయారు చేసినవాడు ఒక అతను ఉన్నాడు. యాపిల్ అనేటువంటి ఫోన్ను తయారు చేసిన ఒక కంపెనీ ఉంది, దానికి ఒక ఓనర్ ఉన్నాడు. సృష్టించిన వానికి ఒక క్వాలిటీ ఉంటుంది. జాగ్రత్తగా ఆలకించండి ప్రియులారా. సృష్టించిన వానికి ఒక క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ ఏంటంటే
టెస్ట్ చేయడం. ఈ ఫోన్ని సృష్టించిన వాడు మార్కెట్లో లాంచ్ చేసే ముందు ఖచ్చితంగా టెస్ట్ చేయాలి. దీన్ని పనిచేస్తుందా లేదా, నేను చెప్పిన కమాండ్ని తీసుకుంటుందా తీసుకోదా, నేను కోరుకున్నట్లుగా ఇది పనిచేస్తుందా లేదా అని దీన్ని ఖచ్చితంగా టెస్ట్ చేసిన తర్వాతే లాంచ్ చేయాలి, సేల్ చేయాలి, మార్కెట్లోకి తీసుకురావాలి. మనల్ని సృష్టించిన సృష్టికర్త కూడా, ఆదామును సృష్టించిన సృష్టికర్త కూడా ఆదాము మరియు అవ్వ నేను చెప్పినట్లు పనిచేస్తారా లేదా అని టెస్ట్ చేశాడు. తప్ప? ఇజ్ ఇట్ రాంగ్? No, sister. నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. ఆయన పరిశీలించేవాడు, పరిశోధించేవాడు. అందుకే ఒక కొటేషన్ ఉంది, సాటన్ will tempt, Satan tempts, God tests. దేవుడు పరిశోధిస్తాడు, సాతానుడు మభ్య పెడతాడు. టెస్టింగ్ వేరు, టెంప్టింగ్ వేరు. దేవుడు టెస్ట్ చేసేవాడు, సాతానుడు టెంప్ట్ చేసేవాడు. పాపం చేయడానికి మనల్ని టెంప్ట్ చేస్తాడు. పండును చూయించి టెంప్ట్ చేశాడు అవ్వను. టెస్ట్ చేశాడు. టెస్ట్ చేసినప్పుడు నా బిడ్డలు నిలబడతారేమో, నా మాట వింటారేమో అని బహుశా దేవుడు ఎంతో ఎంతో ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్ వీళ్ళు రీచ్ అవ్వలేదు. అంతేకాని మనం అంతకు మించి దేవుడు ఇది ఆపుండొచ్చు కదా అని అంటే, హూ ఆర్ వి టు లీడ్ ద గాడ్, టు సజెస్ట్ ద గాడ్, టు అడ్వైజ్ ద గాడ్. దేవుని యొక్క సృష్టి పట్ల దేవుడు ఎలా ప్రవర్తించాలి అని చెప్పడానికి మనమెవరు? దేవుడు ఆపొచ్చు కదా, నువ్వు చెప్పొచ్చు కదా, నువ్వు రానీకుండా చేయొచ్చు కదా, సౌలుగా ఉన్నప్పుడు ఇలా ప్రవర్తించకుండా ఉంటే బాగుండు కదా, దేవుడికి తెలుసు కదా ఎందుకు అంతమందిని పౌలు ద్వారా చంపించాడు అని అంటే, వీఆర్ నథింగ్ టు క్వశ్చన్ గాడ్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఏది ఏమైనా ఎక్కడున్నాం మనం? మన పాయింట్లో ఎక్కడున్నాం? 3600 మందిని ఒక్కరోజే ఈ ఫ్లోరస్ అనే ఆయన చంపించాడు. అంతేకాదు, ఇతనికి డబ్బు అంటే చాలా వ్యామోహం ఉంది. కానీ మన భక్తులు, మొదటి శతాబ్దం భక్తుల దగ్గర ఉన్నాం మనం, అపోస్తుల దగ్గర ఉన్నాం. వీళ్ళు ఎలా ఉన్నారంటే ఎడతెగకు వీటన్నిటిలో ఉన్నారు, అద్భుత కార్యాలు చూశారు. తర్వాత విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి, 44 వచ్చిన అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకుండ్రి. జాయింట్ అకౌంట్, సమిష్టిగా ఉంచుకుండ్రి. కలిగినది సమిష్టిగా ఉంచుకున్నారంటే వాళ్ళకి ఏదైతే ఉందో, ఏమైతే ధనము, డబ్బు, ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా జాయింట్ అకౌంట్గా ఉంచుకున్నారు. మన కుటుంబాల్లో ఎంతమంది భార్యాభర్తలకు జాయింట్ అకౌంట్లు ఉన్నాయి? జాయింట్ అకౌంట్ పెడితే నాకు తెలియకుండా నా భార్య డబ్బు తీస్తుందేమో, వృధా ఖర్చు చేస్తుందేమోనని భర్తకు బాధ, భర్త చేస్తాడేమోనని భార్యకు బాధ. ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ అకౌంట్స్ ఉంటాయి. ఒకళ్ళ అకౌంట్స్ ఒకళ్ళకి తెలియదు, ఒకళ్ళ పిన్ నంబర్స్ మరొకళ్ళకి తెలియదు, ఒకళ్ళ పిన్ నంబర్లు మరొకళ్ళకి తెలియదు. ఒక కుటుంబంలోనే జాయింట్ అకౌంట్స్ ఉండవు చాలా కుటుంబాల్లో. కానీ ఒక సంఘంలో జాయింట్ అకౌంట్ ఉందంటే ఎంత గొప్ప విషయం ప్రియులారా, ఎంత గొప్ప విషయం. ఎంత పారదర్శకత కలిగి వారు బ్రతికారో ఒకసారి ఆలోచించండి. సంఘంలో ఎంత మాదిరికరమైన జీవితం వాళ్ళు బ్రతికారో మనం అర్థం చేసుకోవాలి. సమిష్టిగా ఉంచుకోవడం మాత్రమే కాదండి, 45 వచనంలో ఇదియుగాక, అంత మాత్రమే కాదు, ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఆస్తిని అమ్మారంట. ఆస్తిని అమ్మిన భక్తులు మొదటి శతాబ్దపు భక్తులు అయితే, ఆస్తులు సంపాదించుకుంటున్నటువంటి వారు ఈ శతాబ్దపు దైవజనులు. నేను చాలా ధైర్యంగా మాట్లాడాలనుకుంటున్నాను. చాలా మంది ఆస్తులు సంపాదించుకోవడానికే సేవ చేసేవాళ్ళు అనేక మందిని మనం చూస్తుంటాం. యథార్థంగా సేవ చేసే వాళ్ళకు సరైన గుండీలున్న చొక్కాలు ఉండవు, సరైన చెప్పులు ఉండవు, టిఫిన్ తినడానికి 100 రూపాయలు వాళ్ళ జేబులో ఉండదు. యథార్థంగా బ్రతికే దైవజనులను ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితులు
లేవు ప్రియులారా. అందరికీ కూడా ఎలాంటి దైవజనులు కావాలంటే గొప్ప గొప్ప వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు, కొన్ని వేల మంది మధ్య మాట్లాడేవాళ్ళు. అంతేకాని యథార్థంగా బ్రతికే దైవజనులు ఎవరికి అక్కర్లేదు. గుర్తుపెట్టుకోవాలి. క్రొత్త నిబంధనలోని భక్తులు, అపోస్తులు ఎలా ఉన్నారో చూడండి. వారి స్థిర ఆస్తిని, స్థిరాస్తి అంటే పొలాలు, స్థలాలు, ఇండ్లు, చరాస్తులు అంటే బంగారం, డబ్బు, ఒక చోట నుండి ఒక చోటకి కదల్చగలిగినది చరాస్తి అంటే, వాటిని అమ్మి సంఘంలో ఉన్నటువంటి వారికి పంచిపెట్టారు. మన ఆస్తులు అమ్మక్కర్లేదండి. ఉన్నదానిలో దైవజనులను, విశ్వాసులను, మన పక్కనున్న వారిని మనం పట్టించుకుంటున్నామా? మనం తింటున్నాం సరే, 2 రోజుల నుంచి భోజనం చేయని వాళ్ళ గురించి మనం పట్టించుకుంటున్నామా? మనం బట్టలు కొనుక్కుంటున్నాం పండగకి సరే, ఒక 10 సంవత్సరాల క్రితం ఎప్పుడో బట్టలు కొనుక్కున్న వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తున్నామా? ఆలోచన చేయాలి ప్రియులారా. క్రైస్తవులం అంటేనే ప్రేమించడం, ప్రేమను పంచడం. పక్కన వాళ్ళు ప్రేమించలేని వాళ్ళు, క్షమించలేని వాళ్ళు అసలు క్రైస్తవులము అని చెప్పుకోవద్దు దయచేసి. క్రైస్తవుని, క్రైస్తవురాల్ని నేనని చెప్పొద్దు మనం. వీఆర్ నాట్ వర్తీ టు హ్యావ్ దట్ నేమ్. గుర్తుపెట్టుకుందాం. ఇలా ఉన్నారు వీళ్ళు. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళంతా? ఇంత గొప్పగా బ్రతికిన వాళ్ళు ఎవరు? మీరు చెప్పాలి. లైన్లోనే ఉన్నారా? ఇంత గొప్పగా బ్రతికిన వారు ఎవరండి? అపోస్తులు. వీళ్ళ దగ్గరికి మనం ఎందుకు వెళ్ళామంటే అపోస్తులు మతం లాగా కాకుండా వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ బ్రతుకును చాలా కట్టడిలో ఉంచుకొని చాలా పక్కాగా బ్రతికిన వాళ్ళు. వీళ్ళైతే జెలోతీయులు అనేటువంటి వాళ్ళు మాత్రం అంత ఓరల్గా మతం గురించి పోరాడే వాళ్ళుగా ఉన్నారు. అయితే వీళ్ళకి ఆపోజిట్గా మరి ఈ రోమా ఎంపరర్స్, గవర్నర్స్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 3600 మందిని ఒక్కసారిగా చంపేశారు. చంపేసిన తర్వాత కొంతకాలానికి నీరో చక్రవర్తి చనిపోయాడు. కొంతకాలానికి అంటే క్రీస్తు శకం 69వ సంవత్సరంలో నీరో చక్రవర్తి మరణించాడు. ఆ తర్వాత వెస్పాషియన్ అనేటువంటి చక్రవర్తి వచ్చాడు. ఆ తర్వాత తన కుమారుడు టైటస్ని యెరూషలేం మీదకు పంపించాడు. యెరూషలేం మీదకు పంపించి నలుదిశల చుట్టుపక్కల ముట్టడి వేసి ఆక్యుపై చేసేసి, కొన్నిసార్లు కొంతమంది సహోదరులు వాడుతుంటారు కదా, అష్టదిగ్బంధనం, అన్ని వైపుల నుండి ముట్టడి వేయడం, అలాంటి పదాలు వినబడుతుంటాయి. దిగ్బంధించడం, బంధించడం, అన్ని చుట్టుపక్కలన్నిట్లా క్లోజ్డ్గా అటాక్ చేయడం. అలా అటాక్ చేసేసి అష్టదిగ్బంధనం అలా అయ్యా మళ్ళీ చెప్పండి అమ్మా. అష్టదిగ్బంధనం అంటే మనల్ని చుట్టుముట్టడం, అది అర్థం. మన చుట్టుపక్కల ఎలాంటి తప్పించుకోవడానికి మార్గం లేకుండా మనల్ని బంధించడం. సో అన్ని వైపులా ముట్టడి వేసి ఈ శత్రువులందరూ కూడా యెరూషలేమును ముట్టడి వేశారు. ఎప్పుడంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ముట్టడి వేశారు. అందువలననే లోకస్వార్త 21వ అధ్యాయం 20వ వచనంలోను 19వ అధ్యాయం 43వ వచనంలోను దండ్లు, శత్రువులు అనే మాట దేవుడు వాడడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, లోకస్వార్త 21వ అధ్యాయంలోను 19వ అధ్యాయంలోను దేవుడు శత్రువులు, దండ్లు అని వాడినటువంటి ఈ మాట రెండవ రాకడలో జరగబోయేటువంటి విషయాల గురించి చెప్పాడా దేవుడు? లేకపోతే క్రీస్తు శకము 70వ సంవత్సరంలో జరిగినటువంటి విషయం గురించి చెప్పాడా? ఇది జరిగిపోయిందా? రెండవ రాకడ జరగబోయేదా? సెకండ్ కమింగ్. ఇంకా మిగిలిన వారు యెరూషలేము గురించి చెప్పాడు. యెరూషలేము పట్టబడిందా? పట్టబడబోతుందా? ఇంకా పట్టబడబోతుందా? కమింగ్ ఇంకా జరగబోతుందా? అది జరిగిపోయిందా? అంటే మనకి జరిగిపోయింది, అప్పటి వాళ్ళకి జరగబోతుందని. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నాకు ఇదే కావాలి. ఒక్కళ్ళకన్నా
దానియేలు గ్రంథంలోని విషయాలు అర్థం అవ్వాలని తపన, ఆరాటం. దానియేలు గారికి చెప్తున్నప్పటికీ జరగలేదు. ఇంకా మనం ఇప్పుడు చదువుకుంటున్నాము క్రీస్తు శకంలో, మనకి ఇది జరిగిపోయినటువంటి విషయం. దానియేలు గారికి గబ్రియేలు దూత చెప్పే నాటికి ఇంకా యెరూషలేముకు ఈ పరిస్థితులు రాలేదు, వస్తాయి అని దూత తెలియచేస్తున్నాడు. ఒక్కసారి ఒక వచనాన్ని మనం చూద్దాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఏలయనగా నియమింపబడిన దినం వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరినూ దుర్మార్గులందరినూ పొయ్య కాలువలే ఉందును. వారిలో ఒకనికి నీ వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినం అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది కూడా ద్విముఖ ప్రవచనం, మీరు గుర్తుపెట్టుకోవాలి. ద్విముఖ ప్రవచనం ఇది కూడా. ఇది యెరూషలేము పట్టబడుటను గూర్చి చెప్పబడింది. అంత్య దినముల్లో కూడా ఇలాంటివి జరుగుతాయి. గర్విష్ఠులు, తమను తాము తగ్గించుకొనని వారు, దేవునికి అయిష్టులుగా బ్రతికేవారు, వీళ్ళందరూ కూడా కాల్చివేయబడతారు, నరకంలో వేయబడతారు. దానికి సంబంధించిన మాట. మరి యొక్క భావం ఏంటంటే, యెరూషలేములో ఉన్నటువంటి వారు, దేవుణ్ణి ఎరిగిన వారు ఎవరైతే ఉన్నారో, మనం ఎన్నాళ్ళు చెప్పుకున్నాం కదా దానియేలు గ్రంథంలో, దేవుణ్ణి ఎరిగిన వారు గొప్ప కార్యములు చేయుదురు, బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. మక్కబీయుల చరిత్ర, మక్కబీయుల గురించి మాట్లాడుకున్నాం. బలము కలిగి గొప్ప కార్యములు చేదురు. ఏముందిలే, మన ప్రాణం ముఖ్యంగాని దేవుణ్ణి అనుసరించడం ముఖ్యమా అని అనుకున్న వాళ్ళు హెలెనిస్టిక్ జ్యూస్ అని మనం మాట్లాడుకున్నాం. వాళ్ళందరూ కూడా ఆహుతి అయిపోయారు. వాళ్ళందరూ కూడా అంతియోకస్ యొక్క ఆగడాలకు బలైపోయారు. దేవుణ్ణి బలంగా తీసుకొని చాలా సిన్సియర్గా భక్తి చేసిన వాళ్ళు మాత్రం తప్పించబడ్డారు. మిగిలిన వాళ్ళందరూ కూడా బలయ్యారు. బలైన వాళ్ళలో దేవుణ్ణి ఎరిగిన వారు కూడా కొందరు ఉన్నారు. దేవుని ఎరిగిన వారు కూడా కొందరు ఉన్నారు. అంటే హతసాక్షులు అయ్యారనమాట. వాళ్ళ ప్రాణం పెట్టవలసి వచ్చింది. మరణమునకు కొందరు, ఖడ్గమునకు కొందరు, తర్వాత కరువునకు కొందరు, ఇలాంటి హింసకు కొందరు అప్పగించబడ్డారని దానియేలు గ్రంథం 11వ అధ్యాయం వివరించేటప్పుడు మనం నేర్చుకున్నాం ప్రియులరా. సో ఈ విధంగా జరుగుతుంది అని గబ్రియేలు దూత దానియేలు గారితో చెప్తూ వచ్చాడు. అందుకనే కాలములు అర్ధకాలములు అని చెప్పాడు. కాలములు అర్ధకాలములు అంటే కొన్ని దినాలలో, కొన్ని సంవత్సరాలలో, ఈ శకాలలో ఈ విధంగా జరుగుతుంది అన్నట్లుగా, అర్థమయ్యే అర్థం కానట్లుగా చెప్పాడు దానియేలు గారికి గబ్రియేలు దూత. ముందు కాలములు అర్ధకాలములు అని చెప్పినవాడు తర్వాత ఈ విధంగా జరుగుతుంది. ఏ విధంగా? 1290 దినములు కదండి, 1290 దినాలు. ఎక్కడి నుంచి ఎక్కడికి? బలిని నిలుపు చేసినప్పుడు కాలం. ఒకసారి ఆ మాట మళ్ళీ చదువుదాం. 11వ వచనం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. వెయ్యిన్ని 335 దినములు తాలుకొని కనిపెట్టుకున్నవాడు ధన్యుడు. అంతకు ముందు వచ్చిన సిస్టర్, దానికి ముందు వచ్చిన చదవండి. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగుజేయు హేయమైన దానిని నిలువబెట్టు వరకు 1290 దినములగును. చాలు. ఇందాక మనం ఈ పాయింట్ చెప్పుకున్నాం కదా. ఏ పాయింట్? 64వ సంవత్సరంలో, క్షమించండి, 66వ సంవత్సరంలో, క్రీస్తు శకం 66వ సంవత్సరంలో ఎప్పుడైతే సమాజ మందిరం ప్రక్కన చేయకూడని ఒక బలిని రోమా చక్రవర్తులు, గవర్నర్లు కొంతమందిని పంపించి చేయించారో, అప్పుడు బాగా ఆపోజ్ అయిపోయారు వీళ్ళు, జలోతీయులు. అసలు సమాజ మందిరం ప్రక్కన ఇలా చేయిస్తారని చెప్పి అప్పటి నుంచి వీళ్ళ గురించి మనం ప్రార్థన చెయ్యొద్దు, వీళ్ళ గురించి మనం దహన బలులు అర్పించొద్దు, అనుదిన బలి వీళ్ళ కొరకు మనం చెయ్యొద్దు అని స్టాండర్డ్గా నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు ఇది? క్రీస్తు శకం 66లో తీసుకున్నారు. అప్పటి నుండి ఎప్పటి వరకు చేయలేదయ్యా అంటే 70 వరకు. 70లో ఇక యెరూషలేము, టైటస్ చక్రవర్తి యెరూషలేము మీదకి అటాక్ చేసి అన్ని దిశలా ఆ యొక్క వాల్స్ అన్నిటిని బ్రేక్ చేసి ఆయన అటాక్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఒక వెస్ట్రన్ వాల్ తప్పించి
సో 66వ సంవత్సరంలో అనుదినం చక్రవర్తుల గురించి ప్రార్థన చేయడం, బలి అర్పించడం ఆగిపోయింది. ఎప్పటి వరకు? 70వ సంవత్సరం వరకు. ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయండి, ఎన్ని సంవత్సరాలు? 66 నుండి 70 వరకు ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. సుమారుగా యూదుల క్యాలెండర్ ప్రకారం సుమారుగా 1004 సంవత్సరాలని సుమారుగా దాదాపుగా 1290 దినాలుగా పరిగణిస్తున్నారు. అందువల్లనే ఈ దానియేలు గ్రంథంలో ఎంత వివరంగా ఈ చరిత్ర అంతా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం, ఈ చరిత్ర అంతా ఇక్కడ చెప్పవలసిన అవసరం గబ్రియేలుకు రాలేదు. దేవుడు అంతగా చెప్పించలేదు. కానీ ఇది మ్యాచ్ అవ్వాలంటే, ఇది తెలుసుకోవాలంటే కంపల్సరీగా మనకు అవకాశం ఉంది. ఇప్పుడు మనకెందుకు అవకాశం ఉంది? వాళ్ళకెందుకు అవకాశం లేదు? దానియేలు గారి కాలంలో ఉన్న యూదులకు ఎందుకు అవకాశం లేదంటే అప్పటికి జరగలేదు కాబట్టి. ఇట్ వాజ్ నాట్ అ హిస్టరీ. జరిగితే కదా అది చరిత్రగా నిలుస్తుంది. అప్పటికి ఇంకా జరగల, ఫ్యూచర్లోది. ఇప్పుడు 2025వ సంవత్సరంలో ఏం జరగబోతుందో మనకి ఎక్కడన్నా చరిత్రలో కనబడుతుందా? కనబడదు. ఎందుకంటే అది ఇంకా జరగలేదు కాబట్టి. అందువలన అప్పుడున్నటువంటి దానియేలు గారి కాలంలో ఉన్నటువంటి యూదులకు అవైలబిలిటీ ఈ చరిత్ర లేదు. కానీ ప్రజెంట్ ఈ చరిత్ర మనకి అందుబాటులో ఉంది. కనుక చరిత్ర అంతా మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కానీ లూకా సువార్త 21-19 అధ్యాయాల్లో దేవుడు దండ్లు, సైన్యం అని మాట్లాడుతుంది వీళ్ళందరి గురించి. రోమా చక్రవర్తులు, రోమా సైన్యము 3600 మందిని ఒకసారి ఈ విధంగా ఎలా అయితే ఓచుకోత కోసుకుంటూ వెళ్ళారో వాళ్ళందరిని గురించి కూడా మాట్లాడుతున్నాడు. టైటస్, వెస్పాషియన్, వీళ్ళందరి గురించి కూడా దేవుడు ఇండైరెక్ట్ గా పేర్లు మెన్షన్ చేయకుండా మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే దేవునికి ఒక క్వాలిటీ ఉంది, మనం కూడా నేర్చుకోవాలి. ముఖ్యంగా నేను నేర్చుకోవాలి. ఏంటంటే సమయోచితంగా ఎంత అవసరమో అంత మాత్రమే దేవుడు తెలియచేస్తాడు. అది సామెతల గ్రంథంలో 25వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. సమయోచితముగా పలుకుబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అని ఉంటుంది. సో ఆ విధంగా దేవుడు ఎంత అవసరమో, ఏది అవసరమో అది వారికి తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా, చూస్తున్నాం. అయితే దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 12వ వచనం ఇప్పుడు చదవండి. అనిత సిస్టర్ ఇందాక చదివారు కదా, అది కాదు ముందు వచనం అన్నాను. ఇప్పుడు ఫస్ట్ మీరు చదివిన వచనం చదవండి, 12వ వచనం. వెయ్యిన్ని 335 దినములు తాలుకొని కనిపెట్టుకునేవాడు ధన్యుడు. చాలు సిస్టర్. ఇక్కడ ఇందాక 290 అన్నాడు, 335 అంటున్నాడు. ఇక్కడ 335 అమ్మా, 335 దినములు సిస్టర్. 335 దినములు అంటే కొంత ఎక్స్టెండ్ చేస్తున్నాడు టైం, కొంత ఎక్స్టెండ్ చేస్తున్నాడు. ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నాడంటే ఎప్పుడైతే యూదుల మీదకు వీళ్ళు వచ్చి 3600 మందిని ఒకే దినాన్న చంపి అటాక్ చేశారో కొంతమంది పారిపోయారు, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ పారిపోయిన వారు ఓపిక కలిగి వారిని పారిపోయారంటే ఎక్కడికి పారిపోయారంటే మసాదా అనే ఒక కొండ చర్యల్లోనికి పారిపోయారు. పారిపోయిన తర్వాత వాళ్ళను పట్టుకోవడానికి దాదాపు 3 నుండి 4 సంవత్సరాలు టైం పట్టింది వీళ్ళకి. ఎవరికి? రోమా చక్రవర్తులకి. అయినా కూడా వాళ్ళను కనుక్కొని, వాళ్ళ రూటు అంతా కనుక్కొని, ర్యాంప్స్ వేసి వాళ్ళని కనుక్కొని వాళ్ళని చంపాలని దరిదాపుల్లోకి వచ్చేసేసరికి యూదుల్లో, ముఖ్యంగా జెలోతీయుల్లో కొందరు మాత్రమే, ఒక చాలా చిన్న సంఖ్య స్త్రీలు, చిన్నపిల్లలు తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా మసాదా అనేటువంటి ఒక కొండ చర్యల ప్రాంతంలో యూదులైన ఈ జెలోతీయులు మాస్ సూసైడ్ చేసుకున్నారు. చనిపోతే మనమే చనిపోవాలి కానీ వారి చేతుల్లో, రోమా చక్రవర్తుల చేతుల్లో మనం ఎందుకు చనిపోవాలని వారంతట వారు ఆహుతి అయిపోయారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన, వాళ్ళు దేవుని కొరకు ఆహుతి అవ్వాల, వాళ్ళ మతం కొరకు ఆహుతి అయ్యారు. చాలామంది మత పిచ్చతో తగలబెట్టుకోవడము, వాళ్ళను చంపుకోవడము, ఒకళ్ళని చంపడము చేస్తుంటారు. నేటి సమాజంలో కూడా మనం చూస్తున్నాం. అది ఎంత మాత్రము అవసరమైనది కాదు. వీళ్ళకి ఈ మతాభిమానమే లేకపోతే
ఎలా ఉండేదో తెలియదు, కానీ వారి మతాభిమానమే వారి ప్రాణం మీదకి తీసుకొచ్చింది ప్రియులారా. అలాంటి క్వాలిటీస్ మనలో ఉండకూడదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 నుండి 4 సంవత్సరాలు ఎక్స్ట్రా టైం ఈ జెలోతీలను చంపడానికి వీళ్ళకి పట్టింది. చంపలేదు, వీళ్ళని అటాక్ చేస్తూ వెతుకుతూ వాళ్ళ రూట్ కనిపెట్టుట్లో చాలా సమయం పట్టింది. అప్పటి వరకు ఓపికగా ఉండాలి. ఓపికగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా బైబిల్లో చాలా యూజెస్ ఉన్నాయండి, చాలా గుడ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇక్కడ దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో 12వ వచనంలో ఏం చెప్తున్నాడైనా, తాళుకొని కనిపెట్టుకుని వాడు ధన్యుడు. 1335 దినములు తాళుకొని కనిపెట్టుకుని వాడు ధన్యుడు. చివరి వరకు తాళుకున్నారు, తప్పించుకున్నారు. కానీ కనిపెట్టుకొని ప్రభు కృప కొరకు కనిపెట్టుకొని ఆయన్ని వేడుకుంటే బాగుండేది. కానీ వీళ్ళ మతాభిమానంతో వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళు తీసేసుకుని ప్రాణాలు పోగొట్టుకున్నారు. సో ఈ వెయిట్ చేసినటువంటి 3 నుండి 4 సంవత్సరాల కాలాన్ని పరిగణలోకి తీసుకొని 3 నుండి 4 సంవత్సరాల కాలాన్ని యూదుల క్యాలెండర్ ప్రకారం పరిగణలోకి తీసుకుని చరిత్ర ప్రకారం 1335 దినములు అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ప్రియులారా. సో చివరిగా దేవుడు మాత్రం దానియేలు గారికి ఒక మంచి మెసేజ్తో ఈ యొక్క ఆయన సుదీర్ఘమైనటువంటి విజన్ని ముగిస్తున్నాడు. అదేంటంటే, నీవు అంత్యము వరకు నిలుకుడుగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతముందు నీ వంతులో నిలిచదు. ఇవన్నీ చెప్పినప్పుడు దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. అసలు నిశ్చేష్టుడై ఉంటాడు, కంగు తిన్నవాడిలాగా కదా, నిశ్చేష్టుడైపోయి ఉంటాడు. బహుశా దానియేలు గారు ఇన్ని విషయాలు ఎంత సుదీర్ఘ 10వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు మనం వివరించుకోవడానికే దానియేలు గ్రంథం 1.5 year అయిపోయింది దాదాపు. ఐ థింక్ సో 1.5 year అయిపోయింది. మోర్ దాన్ 12 months అయితే అయింది డ్యామ్ షూర్గా. దానియేలు గ్రంథ వివరణలో 61 సెషన్స్, ఇన్ని సుదీర్ఘ గంటలు వివరించుకోవడానికి దానియేలు గారు ఎంత కష్టపడి ఉంటారో వినడానికి, రాయడానికి, వీటన్నిటికి కూడా ఆలోచిస్తేనే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ప్రియులారా. అయితే దానియేలు గారికి చివరి మాటగా గబ్రియేలు ఏం చెప్పాడంటే, నిలకడగా ఉండు. దానియేలు గారితో గబ్రియేలు గారు ఇప్పుడు మాట్లాడుతున్న నాటికి దాదాపు 84 సంవత్సరాలు, మోర్ దాన్ 8 years కలిగిన వాడు. అంత వృద్ధునితో ఒక కాషన్, ఒక హెచ్చరిక దేవుడు దూత ద్వారా చెప్తున్న మాట ఏంటో తెలుసా? నిలకడగా ఉండు, నిలకడగా ఉండాలి. ఎప్పుడైనా మరొకసారి నేను నిలకడ అనే అంశం మీద ప్రభు చిత్తమై నేను సజీవుల సంఖ్యలో ఉంటే తప్పకుండా మాట్లాడతాను. ఓరల్గా చెప్తున్నాను, ప్రేమ యందు నిలకడగా ఉండాలి, యథార్థత యందు నిలకడగా ఉండాలి. యోబు 2:3. ఇర్మియా 44:28లో మాట యందు నిలకడగా ఉండాలి, ప్రార్థన యందు నిలకడ, విశ్వాసంలో నిలకడ, ప్రేమలో నిలకడ, భక్తిలో నిలకడ, సహవాసంలో నిలకడ, ఆరాధనలో నిలకడ, ఆలకించుకలో నిలకడ, సంఘములో నిలకడ, వాక్యములో నిలకడ, ప్రవర్తనలో నిలకడ, సత్యముందు నిలకడ. ఎన్నో మాటలు ఉన్నాయి. మరొకసారి మనం ఎప్పుడైనా వివరించుకుందాం. ఏదేమైనా, ఎంత వయసు వారమైనా, మనం భక్తిలో ఎంత అనుభవం కలిగిన వారమైనా, ఎంత గట్టి వారమైనా, గట్టి విశ్వాసమైన దేవుడు నేడు మనకి చెప్తున్న మాట ఒకటే, నువ్వు నిలకడగా ఉండు. నిలకడగా ఉన్నావా? అటు ఇటు కొట్టుకుపోతున్నావా? ఎండిన ఆకులాగా. ఎండిన ఆకు గాలి ఇటు వస్తే అటు కొట్టుకుపోతుంది, నిలకడ ఉండదు. నిలకడగా, స్థిరులముగా, కదలని వారుగా మనముండి మన భక్తిని ఎంతో భయభక్తులతో, భయముతో, వణుకుతో ముందుకు కొనసాగించుకోవాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దానియేలు గ్రంథం మొదటి సెషన్ చెప్పేటప్పుడు 4 points చెప్పాను నేను. మొదటి పాయింట్ ఏం చెప్పాడంటే, దేవుడే సార్వభౌమాధికారి. ఎంతో మంది రాజులు వచ్చారు, వాళ్ళందరూ కూడా గతించిపోయారు. ఇప్పుడు ఒకే పరిపాలన మిగిలి ఉంది, క్రీస్తు పాలన, 1000 ఏండ్ల పాలన. అన్ని పాలనలు అయిపోయాయి, అన్ని దేవుడు చెప్పినట్టే జరిగాయి. తర్వాత 2వ పాయింట్ చెప్పాను, ఆయన మాట వినేవారిదే పరిపాలన, అధికారం, రాజ్యం అని చెప్పడం జరిగింది ఫస్ట్ సెషన్లో. ఆయన మాట వినేవారిదే ఆయన అధికారం ఇస్తాడు, ఆయన రాజ్యాన్ని ఇస్తాడు ఆయన పాలనలో. 2వ మాట అది కూడా నెరవేరనై ఉన్నది. 3వ మాట, ఆయన చిత్తమును నెరవేర్చుకుంటాడు, ఆయన చిత్తాన్నే నెరవేర్చుకుంటాడు ఎన్నైనా. కానీ దానియేలు గ్రంథం మొత్తంలో కూడా పెద్ద వారు, గొప్ప చక్రవర్తులు కూడా నేల కూలిపోయారు. ఎందుకంటే అది ఆయన చిత్తము. నిర్ణయ కాలం ఇంకనూ రాలేదు కనుక, ఎన్నో మార్లు వచ్చింది ఈ మాట. నిర్ణయ కాలం, ఆయన నిర్ణయించిన, ఆయన చిత్త ప్రకారమైన సమయం రాలేదు కాబట్టి ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి అని చెప్పుకున్నాం.
దానిని కూడా దేవుడు నెరవేర్చాడు. చివరిగా ఆయన సింహాసనము తరతరములు ఉండును. ఫ్యూచర్లో ఉండబోయే సింహాసనము దేవునిదే. అన్ని పాలనలు అయిపోతాయి, చివరిగా మనల్ని పరిపాలించేవాడు దేవుడే. మనం కూడా ఏలుబడి చేస్తాం ఆయనతో పాటు, యువరాజులముగా యువరాణులంగా. గుర్తుపెట్టుకోవాలి, దానియేలు గ్రంథంలో అద్భుతమైన అంశాలను దేవుడు మన కొరకు దాచించాడు. ఎంతవరకు మీకు అర్థమైందో నేనైతే ఎరుగును, అది దేవుడికే తెలుసు. కానీ దయచేసి ఈ వాక్యాన్ని మరలా వినడానికి మీరు ప్రయత్నం చేయండి. మరలా ఇంకొక మారు వినడానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఇంకను మనకి ఆ వాక్య జ్ఞానాన్ని అర్థం చేసుకునే ఆలోచన తీరును కూడా దేవుడు, ఆ శక్తిని దేవుడు మనకిస్తాడని నేను భావిస్తున్నాను. ఇంతటితో మనం దానియేలు గ్రంథాన్ని ముగించుకున్నాము. ఇది కేవలము దేవుని కృప మాత్రమే. మీరు కూడా చాలా శ్రద్ధగా ఎంత చిన్న గుంపు అయినా కూడా ఓపిక కలిగి మీ సమయాన్ని కేటాయించి ప్రత్యేకంగా హాజరవుతూ వాక్యాన్ని విన్నారు. అందుని బట్టి నా నిండు కృతజ్ఞతలు చేతులు జోడించి మీకు తెలియచేస్తున్నాను. దేవునికే తద్వారా వచ్చే సమస్త మహిమ ఘనత ప్రభావము ఆయనకే చెల్లును గాక. ఆమేన్. ఒక గ్రంథాన్ని ముగించినప్పుడు మాత్రం 10th క్లాస్ పాస్ అయినట్టుగా, ఒక క్లాస్ పాస్ అయ్యి మనం ముందుకెళ్తున్నట్లుగా మంచి ఒక ప్రశాంతమైన, చాలా సంతోషకరమైన ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇంకా అనేకమైన గ్రంథాలు మనం ధ్యానం చేయడానికి మనకి ఆయుష్ను, సమయాన్ని